ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే అద్భుతమైన ఏకైక ప్రదేశం ఇదే అని చెబుతారు. ఇక్కడ విశేషమేమిటంటే ఇక్కడ ఉన్న ఆలయం సంవత్సరంలో 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. అంతేకాక వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా పూజలందుకుంటుంది. మరి ఈ అద్భుత ప్రదేశం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏమిటో తెలుసుకోవడానికి ఈ వీడియో చూస్తున్న దైవదర్శన్ ప్రేక్షకుల కోసం మేము ఇప్పుడు సంగమేశ్వరం బయలుదేరుతున్నాము. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు సమీపంలో పాములపాడు మండలం నుండి సంగమేశ్వరం బయలుదేరాము. ఇప్పుడు వేసవికాలం ప్రారంభం కావున కొంచెం వేడిగా ఉంది. అక్కడక్కడ మాత్రమే ప్రకృతి పచ్చదనంగా కనిపిస్తుంది. ఇదే వర్షాకాలంలో అయితే రోడ్డు అంతా పచ్చని పంట పొలాలతో నిండి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతమంతా జొన్న, శనగ పంటలు వేసి ఉన్నాయి. ప్రయాణం మాత్రం బాగానే సాగుతుంది. ఇక్కడి నుండి మనం లింగాపురం వైపు వెళ్ళాలి. కుడివైపు ఆత్మకూరు రూటు. మేము ఇలాగే నేరుగా వెళ్తున్నాము. ఇప్పుడు శివపురం చేరుకున్నాం. ఇక్కడ నుండి 5 కిలోమీటర్లు వెళ్తే ఆంధ్ర బాసరాగా వెలుగొందుతున్న కొలన్ భారతి ఆలయం వెళ్ళవచ్చు. ఈ మధ్యనే దైవదర్శన్ ఛానల్లో అమ్మవారి కొలన్ భారతి ఆలయ దర్శనం వీడియో కూడా చేశాము. మీరు ఎవరైనా చూడకుంటే తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. ఇక మా ప్రయాణం ఇక్కడి నుండి ఇంకా సుమారు 23 కిలోమీటర్లు సాగాలి. తర్వాత మాడుగుల, ఆ తర్వాత కపిలేశ్వరం వస్తుంది. ఇక్కడి నుండి సంగమేశ్వరం 15 కిలోమీటర్లు ఉన్నట్లు తెలుస్తుంది. మనం కపిలేశ్వరం దాటి వెళ్ళాలి. చిన్న చిన్న గ్రామాలు దాటుకుంటూ అక్కడక్కడ ఉన్న పంట పొలాలు చూసుకుంటూ మా ప్రయాణం సాగుతుంది. సంగమేశ్వరం వెళ్లడం మాకు ఇదే మొదటిసారి. ఇక్కడ ఉన్న ఆలయం నీటిలో మునిగి ఉంటుందని తెలుసు. కానీ అది ఎలా ఉంటుందో చూడాలని మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. అక్కడ కొండ కనపడుతుంది కదా, దాని అవతల ఏమైనా నీళ్లు ఉండి ఆలయం ఉండొచ్చేమో అని అనుకుంటున్నాము. అలా అయితే చాలా దూరం వెళ్లాల్సి ఉంటుందేమో అని మాట్లాడుకుంటూ పంట పొలాలు దాటుకుంటూ ప్రయాణం సాగుతుంది. అదుగో అక్కడ కనపడుతుంది తీర ప్రాంతం. అది సంగమేశ్వర తీర ప్రాంతం అయి ఉండవచ్చు. వావ్, అనుకోకుండా మా కెమెరాకు నెమళ్ళు కూడా కనిపించాయి. ఇది తీర ప్రాంతం కావున నెమళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. అక్కడ దూరంగా వాటర్ కనపడుతుంది చూడండి. ఇందాక మేము అనుకున్నట్లు కొండను దాటాలేమో అని. కానీ కొండ అటువైపు వెళ్లాల్సిన అవసరం లేదు. కొండకు ఈ వైపునే సంగమేశ్వరం ఉంది. ఇది కపిలేశ్వరం. ఇక్కడ నుండి సుమారు 4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఊరైతే చాలా చిన్నగా ఉంది.
ఇక మేం తీరం దగ్గరికి వచ్చాం. ఇక్కడ కొన్ని విజువల్స్ మీరు చూడండి. అదిగో చూస్తున్నారుగా, అక్కడ నీటిలో కనిపిస్తున్న దేవాలయం, అదే సంగమేశ్వర ఆలయం. మనం ఇంకా దగ్గరికి చేరుకుంటాం, మీరు చూస్తూ ఉండండి. ఎంతో అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగమేశ్వర ఆలయం మనం ఇప్పుడు చేరుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకి 56 కిలోమీటర్ల దూరంలో సంగమేశ్వరం అనే గ్రామంలో సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం ధర్మరాజు ప్రతిష్టగా పురాణాలు చెబుతున్నాయి. సంగమేశ్వర ఆలయం 7 నదులు కలిసే ప్రదేశం. అందుకే ఈ క్షేత్రాన్ని సప్తనది సంగమం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒడ్డున ఉన్న లలితా సంగమేశ్వర స్వామి దేవస్థానం. ఎనిమిది 885 అడుగులు పూర్తి నీటి మట్టం. 860కి శిఖరం బయటపడును. 835కు ఆలయం పూర్తిగా బయటికి వచ్చును. శ్రీశైల జలాశయంకు వరద నీరు గరిష్ట స్థాయి మించి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు వాటర్ వెనుకకు వస్తాయి. అనగా శ్రీశైలం బ్యాక్ వాటర్ వెనుకకు వచ్చినప్పుడు ఈ ప్రాంతమంతా మునిగిపోతుంది. ఈ ఆలయం ప్రతి సంవత్సరం శ్రీశైలం డ్యాం నిండినప్పుడు మునిగిపోయి మరలా నీరు తగ్గినప్పుడు బయటపడుతుంది. ఈ ఆలయం నీటి ప్రవాహం రోజురోజుకి పెరుగుతున్నా
ఈదుకుంటూ వెళుతూ అర్చకులు స్వామివారికి పూజలు చేస్తారు. పూర్తిస్థాయి నీరు వచ్చినప్పుడు మాత్రం ఈ ఆలయం దాదాపు 8 నెలల వరకు నీటిలోనే ఉండిపోతుంది. ప్రతి ఏటా ఇది ఓ అద్భుత ఘటన అని చెప్పవచ్చు. ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం 23 ఏండ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తర్వాత శ్రీశైలం డ్యాం నీటి మట్టం పడిపోయిన కాలంలో ఈ ఆలయం నీటి నుంచి బయటపడింది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమైనాయని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలపహరిణి, భవనాశి నదులు కలిసే ప్రదేశాన్ని సంగమేశ్వరం అంటారు. అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు భవనాశిని నదిగా రూపాంతరం చెంది కృష్ణలో కలిసే స్థలమిది. ఈ నదుల్లో భవనాశి నది మాత్రమే పురుషుడు పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేరున్న నదులే. ఈ నదులన్నీ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరికి సముద్రంలో కలిసిపోతాయి. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. 7 నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపమైన వేపలింగాన్ని దర్శిస్తే నరకలోక ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చని భక్తులు నమ్ముతారు. ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతుంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇంకొక కథనం ప్రకారం పాండవుల వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి కూడా రాలేదు. ఋషుల సూచన మేరకు ధర్మరాజు వేపముద్దును శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింపచేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టారు. భక్తులు భీమేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవాలని స్థల పురాణం చెబుతుంది. మరొక కథనం ప్రకారం జనుల పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి కాకి రూపం రాగా ఈ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని, ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనికి నివృత్తి సంగమేశ్వరం అని పేరొచ్చిందని ఒక కథనం. కోస్తా తీర ప్రాంతంలో పంచారామాలు ఉండగా ఇక్కడ మల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం పేర్లతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని, ఇవన్నీ భీముడు తెచ్చిన లింగాలపై వెలిశాయని ఇక్కడి భక్తులు చెప్తారు. ఈ ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు. సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా కేవలం 4 నెలలు మాత్రమే దర్శనమిచ్చే ఈ దేవాలయాన్ని చూడటానికి భక్తులు చాలా ఆసక్తితో వస్తుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్న నివృత్తి సంగమేశ్వర ఆలయం అలాగే నీటిలో మునిగి ఉంది. ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం జలాశయంలోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయటపడుతుంది. అలా బయటపడే 4 నెలలు అనగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి పూజలు చేస్తుంటారు. ఈ క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి అంటే, కర్నూలు నుంచి 55 కిలోమీటర్లు, నందికొట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు. నందికొట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చుమర్రి గ్రామానికి
బస్సుల ద్వారా చేరుకొని అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరానికి ఆటోలు లేదా జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరంకు బస్సులో చేరుకొని అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు జీపులలో చేరవచ్చు. సొంత వాహనాల్లో వెళ్లేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్ళవచ్చు. ప్రతి ఏటా మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ వారు బస్సులను నడుపుతారు. తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు. వారికి ఇది చాలా తక్కువ సమయం పడుతుంది. ఏకంగా 7 నదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. ఇలాంటి ఎంతో అద్భుతమైన క్షేత్రాన్ని వీలైతే మీరు కూడా తప్పక దర్శించగలరు. ఈ వీడియో మార్చి మొదటి వారంలో తీసింది కనుక నీళ్లు ఇంకా చాలా ఉన్నాయి. త్వరలో ఈ ఆలయం దర్శన భాగ్యం కలుగుతుందని ఇక్కడి ఆలయ పూజారులు చెప్పారు. ఈ ఆలయం పూర్తిగా బయటపడిన తర్వాత ఎలా ఉంటుందో మరో వీడియో చేసి మీకు సంగమేశ్వర క్షేత్ర దర్శనం చేయిస్తాము. దైవ దర్శనం సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయగలరని ఆశిస్తున్నాం.